He has brought me to his banqueting place, and his banner over me is love. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. Songs of Solomon 2:4 says so. పరమగీతము 2:4 ఈ రీతిగా తెలియచేయుచున్నది. God is going to bring you into his banqueting place. దేవుడు తన విందుశాలకు మిమ్మును తీసుకుని రానయ్యున్నారు. When we go to a marriage feast, మనం ఒక వివాహపు విందునకు వెళ్ళి ఉన్నప్పుడు, as the parents celebrate the wedding of their daughter తల్లిదండ్రులు కుమార్తె యొక్క వివాహమును వేడుకగా జరుపుకొనుచుండగా, or their son, లేక వారి కుమారుని యొక్క వివాహం, they say our guests should have the best feast, మా అతిథులకు మంచి విందు వడ్డించాలి అని అనుకుంటారు. the best biryani, శ్రేష్టమైన బిర్యానీ, the best sweets, శ్రేష్టమైన తీపి పదార్థాలు, give them the best. శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటారు. Many times we find new eatables there. అనేక సందర్భాలు కొత్త వంటకాలు మనకు కనబడుతుంటాయి. అక్కడ We find many different types of eatables. విభిన్నమైన తినుబండారాలు మనకు కనబడుతూ ఉంటాయి. Everybody wants the people to enjoy. అందరూ కూడా ప్రజలు ఆనందించాలి అని కోరుకుంటారు. And sometimes the cooks will come and say, కొన్నిసార్లు వంటవారు వచ్చి ఏమని చెప్తారు అంటే, for your daughter's wedding, sir, we are going to have a new product. మేము మీ కుమార్తె వివాహం కోసమై క్రొత్త ఉత్పత్తిని తీసుకొస్తున్నామని చెప్తుంటారు. And everybody is going to say this was the best wedding, we had the best food. అందరూ కూడా ఇది శ్రేష్టమైన పెళ్లి, మంచిగా భోజనం చేస్తామని చెప్పుకుంటారని చెప్తూ ఉంటారు. If a worldly parent can offer so much with joy over the daughter's marriage to others, లోకపరమైన తల్లిదండ్రులు ఇతరుల ఆనందం కోసమై కుమార్తె వివాహం కోసం అంత శ్రద్ధ వహించిన వారిగా ఉంటే, how much more your heavenly Father. మీ పరలోకపు తండ్రి మరింకెంతగా. You are connected to Jesus as his bride. మీరు యేసుకు వధువుగా అనుసంధానమై ఉన్నారు. Yes, you have chosen to be connected with him as one flesh. అవును, మీరు ఆయనతో ఏక శరీరముగా ఉంచబడుటకై ఏర్పాటు చేయబడి ఉన్నారు. So he puts his banner of love over you. కనుక ఆయన తన ప్రేమ ధ్వజమును మీ మీద పైకెత్తుతారు. Brings you to the banqueting place. విందు స్థలమునకు ఆయన మిమ్మును తీసుకుని వస్తారు. Oh, he does not say, give up everything, live in isolation. సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరిగా జీవించు అన్నట్లుగా ఆయన మీతో అనరు. He doesn't say, suffer for my sake. నా నిమిత్తము శ్రమ పడుతూ ఉండు అన్నట్లుగా చెప్పరు. He says, come to my banqueting place. నా యొక్క విందుశాలకు రమ్మని చెప్తారు. Enjoy my love. నా ప్రేమను ఆనందించు. Enjoy my love. నా ప్రేమను ఆనందించు. My friend, నా స్నేహితులారా, of course we have to carry the cross, deny ourselves daily, and then follow Jesus. అయినప్పటికీ మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని ప్రతిదినము యేసును వెంబడించవలసి ఉంటుంది. We have to say no to the world. మనము ఈ లోకానికి లేదు కాదు అని We చెప్పాలి. have to say no to the connections of evil in the world. లోకంలో ఉన్న దుష్ట సంబంధ బాంధవ్యాలకు లేదు అని మనము చెప్పగలగాలి. And we have to keep ourselves sanctified. మనలను మనము పవిత్రముగా ఉంచుకొనగలగాలి. But that's not a suffering. అయితే అది శ్రమ కాదు. That is the way to have the love of Jesus. యేసు ప్రేమను కలిగి ఉండుటకు అది ఏ మార్గము. And to enjoy the banqueting blessings from the Lord. ప్రభు యొద్ద నుంచి విందుశాల ఆశీర్వాదమును ఆనందించేది. The Bible says his mercies are new every morning. వాక్యం చెప్తుంది, ప్రతి ఉదయమున ఆయన కనికరము నూతనముగా పుడుతోంది. Every time we come for breakfast, ఉదయకాల అల్పాహారానికి వచ్చిన ప్రతి పర్యాయమును we ask, what is today special? ఈ రోజున ప్రత్యేకత ఏమిటి అని అడుగుతూ ఉంటాం. And my wife would say, today is Puri. నా భార్య చెప్తూ ఉంటారు, ఈ రోజున పూరీలు. And I would say, Puri day is a glory day. నేను చెప్తుంటాను, పూరీ డే అంటే అది మహిమవంతమైన గ్లోరీ డే అని. And the next day would be idli. తదుపరి రోజేమో ఇడ్లీలు వచ్చేస్తాయి. The next day would be dosa. తదుపరి రోజు దోసెలు. And the next day would be roti. తదుపరి రోజు రోటీ. For some people, they need roti every day. కొంతమందికి రోటీ ప్రతిరోజు కావాలి. God will provide that. దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తారు. But you will have a new mercy also along with that. అయితే వాటితో పాటుగా ప్రతిరోజు నూతన కనికరాన్ని He పొందుతారు. doesn't feed you with yesterday's meal. నిన్నటి దినం భోజనంతో ఆయన నేడు మిమ్మల్ని పోషించరు. His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయమున నూతనముగా ఉన్నాయి. Because the devil is producing new attacks every day. ఎందుకనగా అపవాది ప్రతిరోజు నూతనమైన దాడులు ఉత్పత్తి చేస్తున్నాడు. So God's mercy is also produced as a banquet to overcome it and make you overcome and rise up to greater heights. కనుక దానిని జయించి నూతనమైన ఔన్నత్యము గల స్థానాన్ని చేరుకోవడానికి దేవుడు కూడా కనికరమును విందువలె ఉత్పత్తి చేస్తున్నారు. Do not be afraid. కనుక భయపడకండి. The Lord loves you. ప్రభు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. He will give you a banquet. ఆయన మీకు విందును అనుగ్రహించును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Maybe you are walking in wilderness, ఒకవేళ మీరు అరణ్యం గుండా నడుస్తూ ఉన్నారేమో, dryness,
ఎండిపోయిన స్థలము గుండా You're waiting for a banquet. విందు కోసమై మీరు వేచి ఉన్నారేమో. The Lord says, I will do much more exceedingly than what you have asked, my child. ప్రభు సెలవిస్తున్నారు, నా బిడ్డ, మీరు అడిగిన దానికంటే అధికముగా నేను మీకు జరిగించనయ్యున్నాను. I'll give you everything that you need and much more. మీకు అవసరమైన దానికంటే అధికముగా నేను మీకు ఇవ్వనయ్యున్నాను. I will open the windows of heaven and pour a blessing which you cannot hold. మీరు పట్టజాలని ఆశీర్వాదములను పరలోకపు కిటికీలు తెరచి మీ మీద కృంభరించేదను. I command that blessing to come upon you right now in Jesus' name. అట్టి ఆశీర్వాదం యేసు నామములో ఇప్పుడే మీ మీదకు రావాలని ఆజ్ఞాపించుచున్నాను. You will laugh and laugh and laugh over the blessings that God is going to give you. దేవుడు మీకు అనుగ్రహించే ఆశీర్వాదాలను బట్టి మీరు ఎంతగానో నవ్వుతూ ఉండిపోతారు. I command it to start right now in your life in Jesus' name. మీ జీవితంలో ఇప్పుడే యేసు నామములో అవి ఆరంభించబడాలని ఆజ్ఞాపిస్తున్నాను. Abraham and Sarah laughed when they had a child beyond their age of receiving a child. అబ్రహాము శారా బిడ్డను కనే వయసు దాటిపోయిన తర్వాత దేవుడు వారికి బిడ్డనిచ్చినప్పుడు ఎంతగానో నవ్వియున్నారు. Sarah laughed and called him Isaac the laughter. శారా నవ్వు అని అర్థమిచ్చే పేరు ఇస్సాకుగా పిలిచారు. You will have that blessing. మీరట ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారు. Especially he prepares a banquet for you before your enemies. ప్రత్యేకంగా మీ శత్రువులు ఎదుట ఆయన మీకు విందు భోజనపు బల్లను సిద్ధం చేస్తారు. Before the devil. అపవాది ఎదుటను. Before the wicked people. దుష్ట ప్రజల ఎదుటను. Before the evil people who have wronged you and taken everything from you. మిమ్మును తప్పుపట్టి మీ యొద్ద సమస్తను లాగివేసిన చెడ్డ ప్రజల ఎదుట కూడా God will give you a banquet. దేవుడు మీకు విందును అనుగ్రహించును. God will make you enjoy his banquet. దేవుడు ఆయన విందుని మీరు ఆనందించులాగున God చేస్తారు. will honor you with his banquet. దేవుడు తన విందు చేత మిమ్మును I ఘనపరుస్తారు. command it to come to you in the name of Jesus. యేసు నామములో ఇది మీ యొద్దకు రావాలని May ఆజ్ఞాపిస్తున్నాను. you have plenty and abundance. మీరు సమృద్ధిగా అధికముగా కలిగుందురుగా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Let it be so. ఇలాగున జరుగును గాక. Let it be so. ఇలాగున జరుగును గాక. I want to talk to you about Vincent James Daniel. విన్సెంట్ జేమ్స్ డానియల్ గురించి మీతో చెప్పాలని కోరుతున్నాను. His father was an alumnus of Karunya. వారి తండ్రి గారు కారుణ్య పూర్వ విద్యార్థి. So he put his son Winston into Karunya as a student. కనుక తన కుమారుడు విన్స్టన్ ని కారుణ్యలో విద్యార్థిగా ఆయన చేర్పించారు. And Winston did his BTech Artificial Intelligence. విన్స్టన్ బీటెక్ లో కృత్రిమ మేధస్సును గురించి అధ్యయనం చేస్తున్నాడు. And as he came to Karunya University, which we run, మేము నడిపిస్తూ ఉన్న కారుణ్య విశ్వవిద్యాలయానికి అతడు రాగానే God gave him a positive attitude in life. దేవుడు అతనికి జీవితంలో సానుకూల దృక్పథాన్ని అనుగ్రహించారు. And he found great support from all the faculty members. అధ్యాపక బృందమంతటి నుంచి గొప్ప సహకారాన్ని అతడు అనుభూతి చెందాడు. And Karunya system trained him to face the real world, to focus and to rise. కారుణ్య వ్యవస్థ నిజమైన లోకాన్ని ఎదుర్కొని పైకి లేవనెత్తబడేలా అతనికి సహకరించింది. And he got connected with the Lord Jesus. అతడు ప్రభువైన యేసుతో అనుసంధానమయ్యాడు. Spent time in the presence of God. దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. And he learned that God would fight for him. దేవుడు తన కోసం పోరాడుతాడు అని నేర్చుకున్నాడు. As he rested in him and lived according to his will. అతడు ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఆయనలో విశ్రమించుచు ఉండగా And God blessed him, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. gave him a campus job. While in his final year he got a job in Sabre Corporation. అతను చివరి సంవత్సరం విద్యలో ఉండగానే క్యాంపస్ లో ఉన్నప్పుడే సాబ్రే కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చింది. And he passed out with a job which offered him 13.5 lakhs per annum. సంవత్సరానికి 13.5 లక్షల రూపాయల వేతనం ఇచ్చే ఉద్యోగముతో అతను బయటికి రావడం జరిగింది. And he has gone out with the light of the Lord in him. అతడు తనలో దేవుని వెలుగును కలిగి ఉండి బయలు వెళ్ళాడు. May God give you this banquet దేవుడి విందుని మీకు అనుగ్రహించును గాక. because of his love for you. ఎందుకనగా మీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి. Father, తండ్రి, let every blessing come to thy children. ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డల యొద్దకు వచ్చును గాక. Give them a banquet. వారికి విందు అనుగ్రహించండి. They should not be able to hold the blessings. వారి ఆశీర్వాదములు పట్టజాలనివిగా ఉండాలి. Let it overflow. అవి పొంగి పొర్లేలా ఉండాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. Like this video. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. Share it with everyone. అందరితో కూడా ఈ వీడియోను పంచుకోనండి. Press the notification bell నోటిఫికేషన్ గంట గుర్తును నొక్కండి. and subscribe to this channel. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. Call the prayer tower. ప్రార్థనా గోపురానికి ఫోన్ చేయండి. May it be a blessing to you. అది మీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. Precious T. Asha Deepa. Happy birthday, Asha.
జన్మదినోత్సవమును జరుపుకొనుచు ఉన్న అమూల్యమైన మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. God bless you this year with all the joys of heaven. సకల పరసంబంధమైన ఆనందముతో ఈ సంవత్సరము దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచు ఉన్నాను. According to Genesis 26:3, God says, I'll be with you and I will bless you. ఆదికాండము 26:3 నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. Lord bless T. Asha Deepa and give her the transfer to Bengaluru. ప్రభువా వీరిని మీరు ఆశీర్వదించండి, బెంగళూరునకు బదిలీని అనుగ్రహించండి ప్రభువా. And Guru Raj be blessed in the business and have good health and divine strength. వీరి వ్యాపారంలో వీరిని ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యమును దైవికమైన బలమును వీరికి మీరు అనుగ్రహించండి. Devansh have wisdom and divine prosperity and all the joy of heaven. Nothing should be lacking. In Jesus' name, Amen. వీరికి జ్ఞానమును దైవికమైన వర్ధిల్లతను సకల పర సంబంధమైన ఆనందమును అనుగ్రహించండి. ఏ కొద్వయు లేకుండా సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. God bless you.